హాయ్ అండి. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఒక బ్లాగ్ కింద తీద్దాం అనుకున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి. నాకు ప్రోత్సాహంగా ఉండటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మండపేట పిల్ల యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని వీడియోలు తీయడానికి ఉపయోగపడుతుందండి. ఇది వరలక్ష్మి బ్లాగ్ అండి. ఈ కలసం చెంబులో అయితే కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్లో పసుపు, కొద్దిగా కుంకుమ, అక్షంతలు వేసుకుని ఒక మామిడి కొమ్మను అయితే పెట్టుకోవాలండి. ఆ మామిడి కొమ్మను పెట్టి దాని మీద కొబ్బరికాయనైతే ఉంచాలి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీరు కూడా నాలాగే చేసుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కొబ్బరికాయ మీద మామిడి కొమ్మ పెట్టాక ఎంత అందంగా ఉందో చూడండి. థంబ్నెయిల్లో చూపించిన అమ్మవారి బొమ్మను ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఒక స్టూల్ తీసుకున్నానండి. అలాగే ప్లాస్టిక్ పాట్ ఒకటి తీసుకున్నాను. ఈ పాట్లో వచ్చేసి నేను కొంచెం బియ్యం అయితే వేసానండి. ఆ బియ్యం ఎందుకైతే వేసానంటే ఆ పాట్లో సరిపడే కొబ్బరికాయ కూడా తీసుకోవాలి. బియ్యం బరువు కోసం అండి, కదలకుండా ఉండడం కోసం కుండ అయితే అక్కడ పెట్టి దాని మీద కొబ్బరికాయ అయితే పెట్టానండి. ఆ కొబ్బరికాయకి సరిపడగా ఉండే అమ్మవారి ఫేస్ మార్కెట్లో అయితే దొరుకుతాయండి. ఈ అమ్మవారి ఫేస్ని అయితే నేను అన్నీ కలిపి ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకో వీడియోలో. అమ్మవారి ఫేస్ని అయితే ఇలా కొబ్బరికాయకి హోల్డ్ చేసుకోవాలండి. ముందుగా చపాతీ కర్రను తీసుకుని సపోర్ట్ కోసం అలా కట్టుకోవాలి ఏదైనా చిన్న తాడు సహాయంతో. అది కొంగు వేయడానికి, గాజులు పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. ఆ తర్వాత అమ్మవారి ఫేస్ అయితే ఇలా హోల్డ్ చేసుకోవాలి. కొబ్బరికాయకి తాడు వచ్చేసి కట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అమ్మవారి కోసం తీసుకున్న చీరను కుర్చీలు పెట్టేసి కుర్చీలు హాఫ్కి ఫోల్డ్ చేసండి దానికి ఒక తాడు సహాయంతో కొండకు కట్టేస్తున్నానండి. ఈజీగా అయిపోతుందండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి, ఈ చీర నేను ఎలా కట్టాను, కుర్చీలు ఎలా పెట్టానో కనుక మీకు తెలియాలి అంటే, ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్గా వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు ముందు. ఈ చీర కుర్చీళ్ళు అయితే పెట్టాక ఇలా సర్దుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వచ్చేలాగా అయితే సర్దుకోవాలండి. కుర్చీళ్ళు అందంగా పీట కట్టుపక్కకు వెళ్ళిపోయేలాగా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ నీట్గా పెట్టుకోవాలండి. ఫోల్డ్స్ ఒకదానికొకటి లాగుతూ ఫ్లైర్స్ నీట్గా సర్దాలి. సర్దిన తర్వాత లుక్ అయితే టోటల్గా ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. మిగతాదంతా ఈ కర్ర మించి కొంగులా వేసేయాలండి. పూర్తి అయిపోయాక అయితే ఇలా వచ్చిందండి అమ్మవారికి. అమ్మవారి చీర అయితే కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చీర ఎక్కడ తీసుకున్నాను అనేది డీటెయిల్స్ అయితే ఇస్తాను. అమ్మవారి చీర చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు జ్యువెలరీ కూడా సెట్ చేస్తున్నానండి. నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అమ్మవారికి ముందు చిన్న నెక్లెస్ వేశాను, తర్వాత హారం అయితే వేశానండి. దీనికోసం ప్రత్యేకంగా ఏం కొనవక్కర్లేదు, ఇంట్లో ఉన్న వాటితో అయితే అలంకరించుకోవచ్చు. మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి చిన్ని వాటితో వేసుకుని అందంగా నీట్గా మనం టెంపుల్లో ఎలా అయితే చూస్తామో అలాగే రెడీ చేసుకోవచ్చండి. మన చేత్తో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇలాంటివి మీరు కనుక నాలా ఎవరైనా అయితే చేసి ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫోటోని అయితే నాకు షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అయితే పోస్ట్ చేస్తాను. అమ్మవారు చూడండి అలంకరించాక ఎంత అందంగా ఉన్నారో. ఇప్పుడు అమ్మవారికి రెడీమేడ్గా దొరికే మగ్గం వర్క్ పూల జడ ఒకటి అయితే తీసుకున్నానండి. ఆ పూల జడ పెట్టాక చూడండి అమ్మవారు ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో అసలు. మగ్గం వర్క్ జడలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి. ఒకటైతే తీసుకుంటే ఇలాగా మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇవైతే రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఎక్కడ తీసుకున్నాననే డీటెయిల్స్ ఇస్తాను. ఒక పూలదండ అయితే హోల్డ్ చేశానండి. టోటల్ లుక్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. దగ్గర నుంచి జూమ్ నుంచి చూపిస్తున్నాను ఎలా ఉందో.
మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అందంగా కనుక ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి నా యూట్యూబ్ ఛానల్ని. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే నాకు చేయడానికి వీలుంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. నేను కంప్యూటర్ వర్క్ అయితే చేస్తానండి. ఆ వర్క్ వల్ల వీడియోలు పోస్ట్ చేయడం కుదరట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా టైం తీసుకుని అయితే వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి. చూడండి అమ్మవారి లుక్ చూడండి ఎంత బాగుందో. నేనైతే కనుక అమ్మవారిని అందం కోసమే రెడీ చేసుకున్నానండి. పూజ అయితే ఫోటోకి చేసుకుంటాను. ఈ పూజ అంతా అయిపోయాక ధూపం వేస్తున్నానండి లాస్ట్లోని అమ్మవారికి. ఆ అమ్మవారి పట్టం చూస్తే ఆ అమ్మవారు అచ్చం అక్కడ కూర్చున్నట్టే ఉంటుందండి. ఈ డెకరేషన్కి అయితే నేను పెద్ద కష్టపడలేదండి. ఒక దండ అటు ఇటు హ్యాంగ్ చేశాను, మధ్యలో పువ్వుల దండ ఒకటి వేసాను. అమ్మవారి దగ్గర తోరాలు, పూజకి కావాల్సిన కలసం, గాజులు మొత్తం అన్నీ కూడా ముందు నీట్గా సర్దేసుకున్నానండి. పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. మీరైతే ఎలా చేస్తారో నాలాగే చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తాను. అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా పక్కన ఉండాలంటండి. ఇది లాస్ట్ ఇయర్ నేను భక్తి టీవీలో చూశాను. అప్పటి నుంచి కూడా నేను ఆయన్ని స్వామిని అలా పెడుతున్నానండి. ఇంకా మనం డెకరేట్ చేసుకున్న అమ్మవారికి కూడా ధూపం వేస్తున్నానండి. పూజ అయితే చెయ్యను నేను, జస్ట్ డెకరేషన్ కోసం అందం కోసం రెడీ చేశానండి అమ్మవారిని. అమ్మవారి జ్యువెలరీతో ధూపం వేస్తుంటే అచ్చం అలా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుందండి. మేమైతే ప్రసాదాల కింద బూరి, గారి, కుడుములు, పులిహార, పరమాన్నం ఇలా 5 రకాలు ఫ్రూట్స్, ఇంట్లో ఉన్న మన గోల్డ్ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుని అయితే దండం పెట్టుకుంటామండి మేము. టోటల్గా డెకరేషన్ అయితే ఇలా చేశానండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.